కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే ఆడియన్స్ కి గబ్బర్ సింగ్ గుర్తొస్తుంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో ఆ కాంబో మళ్ళీ రిపీట్ అవుతోంది. అయితే ఈసారి పవన్ హరీష్ కి పెద్ద టార్గెట్ ఫిక్స్ చేశారట. 2026 సమ్మర్ లో రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. కానీ మరి పవన్ ఇచ్చిన టార్గెట్ హరీష్ రీచ్ అవుతాడా? ఇంతకీ ఆ టార్గెట్ ఏంటి? ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ నే ఒక హై వోల్టేజ్ ఫీలింగ్ ఇస్తోంది. పవన్ కళ్యాణ్ మాస్ మోడ్ లో పోలీస్ యాంగిల్ లో కనిపించబోతున్నారన్న విషయం ఫ్యాన్స్ కి ఫుల్ ఎనర్జీ ఇస్తోంది. హరీష్ శంకర్ డైలాగ్ పంచులు, పవన్ బాడీ లాంగ్వేజ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవే ఈ సినిమాకు మేజర్ హైలైట్స్ గా చెప్పొచ్చు. మాస్ ఆడియన్స్ కి కావాల్సిన ఎనర్జీ, ఫ్యాన్స్ కి కావాల్సిన రిపీట్ వాల్యూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే ఈ సినిమా గబ్బర్ సింగ్ లెవెల్ హిట్ అందుకుని కలెక్షన్స్ సునామీ సృష్టించే ఛాన్స్ ఉంది. కానీ ఒక్క రిస్క్ కూడా ఉంది. గబ్బర్ సింగ్ ఛాయలు ఎక్కువగా కనిపిస్తే కొత్త ఫీలింగ్ మిస్ అవుతుంది. ఇక పవన్ బిజీ పొలిటికల్ స్కెడ్యూల్ కారణంగా షూటింగ్ టైం లిమిట్ కూడా చాలా తక్కువ. దీంతో మేకింగ్ లో కాంప్రమైజ్ అయ్యాడా అనే డౌట్ కూడా ఉంది. అలాగే ఓజీ లాంటి హై బడ్జెట్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ఆ హైప్ ని అందుకుంటుందా లేదా అనేది రిస్క్ ఫ్యాక్టర్. ఓజీ 300 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో తర్వాత వస్తున్న సినిమా మీద నార్మల్ గానే ఫ్యాన్స్ అంచనాలు హైలో ఉంటాయి. పవన్ హరీష్ కి ఇచ్చిన టార్గెట్ కూడా ఇదే. ఉస్తాద్ మాస్ హిట్ కావాలి అంటే 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రావాలి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ 150 కోట్లకు పైగానే ఉంది. సమర్థంగా మాస్ మార్కెట్ ని టార్గెట్ చేస్తే 300 కోట్ల గ్రాస్ అందుకోవడం కష్టమేమీ కాదు. కానీ కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. పవన్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయితే సమ్మర్ హాలిడే సీజన్ లో బాక్స్ ఆఫీస్ స్టార్మ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. వరుస ఫ్లాపులతో కాస్త వెనుకబడిన పవన్ కి ఓజీ సినిమా మాత్రం కొంత ఊరటనిచ్చింది. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆయన స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాదిలోనే 2 సినిమాలు తెరపైకి తెచ్చాడు పవన్. ఇక వచ్చే సమ్మర్ కి ఉస్తాద్ భగత్ సింగ్ రెడీ అవుతోంది. ఆ తర్వాత కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ లో మరొక భారీ ప్రాజెక్టు కమిట్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆ సినిమాను లోకేష్ కనగరాజ్ లేదా సిహెచ్ వినోద్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందట. మొత్తానికి పవన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నా ఎక్స్పెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మాత్రం హరీష్ ఇస్తాడా లేక లోకేష్ ఇస్తాడా అనేది చూడాలి. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ కొందరికి మాత్రం హిట్ ఫ్లాప్లకి సంబంధం లేకుండా లైన్ లో కొత్త ప్రాజెక్టులు ఉండడం వీరి స్పెషాలిటీ. క్రేజ్, కాన్ఫిడెన్స్, వరుసగా అవకాశాలు ఈ హీరోల్లో కామన్ గా కనిపిస్తాయి. ఇంతకీ హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేసే ఆ హీరోలు ఎవరు? హిట్ ఇచ్చినా ఫ్లాప్ ఇచ్చినా ఆగని రీజనల్ రేంజ్ హీరోల్లో రవితేజ ముందు వరుసలో ఉంటాడు. వరుసగా ఫ్లాపులున్న రవితేజ స్పీడ్ మాత్రం తగ్గడం లేదు. ధమాకా తర్వాత మాస్ రాజాకు సరైన హిట్ లేదు. రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ఈగ లాంటి సినిమాలు ఫెయిల్ అయినా హిట్ ఫ్లాపులు పక్కన పెట్టి వరుసగా జానర్స్ మార్చుతూ ప్రయోగాలు చేస్తున్న మాస్ రాజా ఫలితాలు ఏమైనా ఆయన ఎనర్జీ మాత్రం అన్లిమిటెడ్ అంటూ అక్టోబర్ 31న మాస్ జాతరతో థియేటర్లోకి వస్తున్నాడు. ఈ స్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ కెరీర్ హైలోకి వెళ్ళింది. కానీ ది వారియర్స్, కంద, డబ్లీ స్మార్ట్లతో వరుస ఫ్లాపులు పలకరించిన ఫలితాన్ని పట్టించుకునేదే లేదు. హై కాన్ఫిడెన్స్ తో కొత్త డైరెక్టర్ తో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ట్రై చేస్తున్నాడు. మాస్, స్టైల్, యాక్షన్ల మిక్స్ తో రామ్ తన ప్లేస్ ని ఫిక్స్ చేసుకోవాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమా నవంబర్ 28న రిలీజ్ కానుంది. నితిన్ కి హిట్స్ వచ్చాయి, ఫ్లాప్లు వచ్చాయి. కానీ వర్క్ మోడ్ మాత్రం ఎప్పటికీ ఆగలేదు. భీష్మ హిట్ తర్వాత చెక్, మాస్ట్రో, రంగదే నుంచి తమ్ముడు వరకు వరుసగా 7 సినిమాలు ఫెయిల్యూర్సే. అయినా నెక్స్ట్ సాయి మార్తాన్ డైరెక్షన్ లో ఓ ఫన్నీ లవ్ స్టోరీ చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. నితిన్ స్ట్రాటజీ క్లియర్. ప్రతి సినిమా కొత్త యాంగిల్ గా ట్రై చేయాలి. రిజల్ట్ గురించి ఆలోచించొద్దు అన్నట్టుంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్ ఓకే, కానీ మంచి కంటెంట్ ఎంపిక చేసుకోవడం కూడా ఎంతో అవసరం కదా అంటున్నారు నితిన్ ఫ్యాన్స్. సుధీర్ బాబు టేకింగ్ ఎప్పుడు డిఫరెంటే. వి తర్వాత ఆ రేంజ్ హిట్ లేదు. శ్రీదేవి సోడా సెంటర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, హంట్, మామా మషీంద్ర, హరోం హరా ఇలా వరుసగా ఫ్లాప్లే పలకరించిన జటాధర లాంటి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ తో నవంబర్ 7న థియేటర్లోకి వస్తున్నాడు. ఆ తర్వాత కూడా మాయిదారి మల్లిగాడు సినిమా అప్కమింగ్ లిస్ట్ లో ఉంది. వేర్వేరు జానర్స్ లో సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ ప్రెజర్ లేకుండా కంటెంట్ మీద నమ్మకం పెట్టుకున్న హీరో సుధీర్ బాబు. రవితేజ నుండి రామ్, నితిన్ నుంచి సుధీర్ బాబు వరకు ఇవాళ ఈ హీరోలు ఇండస్ట్రీకి చెప్తున్న మెసేజ్ ఒక్కటే: ఫెయిల్యూర్ తాత్కాలికం, కానీ ప్రయత్నమే శాశ్వతం. బాలీవుడ్ లో ఖాన్ త్రయం అంటేనే హంగామా. అందులోనూ షారుఖ్, సల్మాన్, అమీర్ వీళ్ళు ముగ్గురు ఒకే వేదిక మీద మెరిస్తే ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అయిపోతారు. ఇటీవల సౌదీ అరేబియాలో జరిగిన ఒక ఈవెంట్లో ఈ త్రయం కలిసిన సన్నివేశం చూసి సోషల్ మీడియాలో ఫ్యాన్స్
పండగ చేసుకున్నారు. ఒక ఈవెంట్లో కలిస్తేనే ఇలా ఉంది, ఒకవేళ ఈ ముగ్గురు ఒకే సినిమాలో కలిసి నటిస్తే ఆ క్రేజ్ హైప్ నిర్మాతలు తట్టుకోగలరా? షారూక్, సల్మాన్ ఇద్దరి కాంబినేషన్లో సినిమాలొచ్చాయి, కానీ అమీర్ ఖాన్ వీళ్లతో కలిసి నటించలేదు. ఈ ముగ్గురు స్క్రీన్ షేర్ చేసుకుంటే చూడాలనేది వీళ్ల అభిమానుల కల. అయితే షారూక్ పఠాన్, జవాన్, డంకీ 3 సినిమాలకు కలిపి మొత్తం బడ్జెట్ దాదాపు 900 కోట్ల దాకా వెళ్ళింది. షారూక్ ఒక్క సినిమా రెమ్యునరేషన్ 150 కోట్ల వరకు ఉంటుందని టాక్. అదీ కాక షేర్, ప్రాఫిట్ షేరింగ్ కూడా డీల్లో భాగం. ఇంత భారీ మొత్తాలు విన్న నిర్మాతలు ముందే తడబడిపోతున్నారు. అయినా కింగ్ ఖాన్ గ్లామర్, మార్కెట్ గ్యారంటీ వల్ల సోలో హీరోగా ఇన్వెస్టర్స్ రిస్క్ తీసుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ ఒక్క మూవీకి 100 కోట్లు డిమాండ్ చేస్తాడని బీటౌన్ టాక్. అదీ కాక సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కుల్లో కూడా ఆయనకు షేర్ ఉంటుంది. టైగర్ 3 లాంటి సినిమాలకు మొత్తం ఖర్చు 300 కోట్ల దాకా వెళ్ళింది. కానీ వరుస ఫ్లాపులతో సల్మాన్ ఫైట్ చేస్తున్నాడు. సల్మాన్ సినిమా అంటే మాస్ ఓపెనింగ్ గ్యారంటీ, కానీ లాంగ్ రన్ సక్సెస్ లేకపోతే ప్రొడ్యూసర్స్ బడ్జెట్ సర్దుబాటు చేసుకోవాల్సిందే. సల్మాన్ లెవెల్లో సినిమా అంటే ఒక్క షాట్కే కోట్లు అంటున్నారు యూనిట్ సభ్యులు. అమీర్ ఖాన్ సినిమాలు చాలా రేర్, కానీ ప్రతి ప్రాజెక్ట్లో అతను పెట్టే డీటెయిలింగ్ అద్భుతం. లాల్ సింగ్ చద్దా ఫ్లాప్ అయినా బడ్జెట్ 180 కోట్ల వరకు వెళ్ళింది. సితారే జమీన్ పర్ 122 కోట్లు. రిజల్ట్ కూడా పర్వాలేదనిపించినా అమీర్ కొత్త సినిమా లాహోర్ 1947 కోసం మళ్లీ భారీ స్కేల్లో ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ప్రతి సీన్కి రియల్ లొకేషన్, స్పెషల్ ఎఫెక్ట్, కంటెంట్ రీసెర్చ్ ఇవన్నీ కాస్ట్ను డబుల్ చేస్తాయి. అమీర్ సినిమా అంటే ప్రొడక్షన్ క్వాలిటీ గ్యారంటీ, కానీ బడ్జెట్ టెన్షన్ కూడా గ్యారంటీ. మరి ఊహించండి, షారూక్, సల్మాన్, అమీర్ ముగ్గురు ఒకే సినిమాలో నటిస్తే సాధారణ లెక్కల ప్రకారం ఈ స్టార్స్ కి రెమ్యునరేషనే 400-500 కోట్లు క్రాస్ అవుతుంది. మార్కెటింగ్, విజువల్స్, సెట్, సాంగ్స్, టెక్నికల్ టీంతో కలిపి బడ్జెట్ 1000 కోట్లకు చేరే అవకాశం ఉంది. సౌదీ అరేబియాలో ఒకే వేదికపై మెరిసిన ఖాన్ త్రయం ఫ్యాన్స్ డ్రీమ్ ను రీయాక్టివేట్ చేసింది. కానీ బాక్సాఫీస్ రియాలిటీ మాత్రం వేరేలా ఉంది. ఒకే సినిమాలో ఈ ముగ్గురి కాంబినేషన్ రావాలంటే కేవలం కథే కాదు, కోట్లలో రిస్క్ చేసే ప్రొడ్యూసర్ కూడా రావాలి. మరి ఈ డ్రీమ్ కాంబినేషన్ ఎప్పుడొస్తుందో ఏమో, కానీ ఒకవేళ వస్తే 60 ఏళ్ల వయసులో ఈ ఖాన్ త్రయం ఎలాంటి రికార్డులు బ్రేక్ చేస్తుంది అనే చర్చ ఇప్పుడు బాలీవుడ్ బజ్ లో హాట్ టాపిక్ అయింది. దీపావళి స్పెషల్ గా సూర్య కరుప్పుతో మరొకసారి హంగామా చేయబోతున్నాడు. టీజర్ తోనే హైప్ పెంచిన ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అక్టోబర్ 20న రానుంది. విక్రమ్, తంగలాన్, సూర్య, కంగువాల అనుభవం తర్వాత ఎలాంటి కేర్ తీసుకున్నారు? మరి ఈ కేర్ఫుల్ స్ట్రాటజీ కరుప్పుకు ఎలా యూజ్ అవుతుంది? సూర్యను హిట్ ట్రాక్ లోకి తీసుకొస్తుందా? కరుప్పు సినిమాతో సూర్య మరొకసారి ఇంటెన్స్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అక్టోబర్ 20న దీపావళి స్పెషల్ గా రిలీజ్ కానుంది. టీజర్ లో చూపించిన రా లుక్, రివెంజ్ టోన్ సూర్య ఎమోషన్స్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేశాయి. ఈ సాంగ్ తో సినిమా ప్రమోషన్ ఫుల్ గేర్ లోకి వెళ్లనుంది. ఇటీవల విక్రమ్ నటించిన తంగలాన్ సినిమా కూడా రూరల్ సెటప్ లోనే వచ్చింది, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం దెబ్బ కొట్టింది. అందుకే విక్రమ్ తదుపరి సినిమా దానవీర సూర విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులేశాడు. కంటెంట్, ప్రెజెంటేషన్, మార్కెటింగ్ అన్నింటినీ ప్లాన్ చేసి పర్వాలేదు అనిపించాడు. ఇప్పుడు సూర్య కూడా టైటిల్, టోన్, ప్రెజెంటేషన్ లో కేర్ఫుల్ గా ఉన్నాడు. కంటెంట్ బాగున్నా టైటిలే డౌట్. కరుప్పు ఇతర లాంగ్వేజ్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందా అన్నదే ప్రశ్న. రిలీజ్ టైం వరకైనా ఈ సినిమా టైటిల్ నేటివిటీకి కనెక్ట్ చేసేలా మారిస్తే బాగుంటుందని సూర్య, టాలీవుడ్ ఫ్యాన్స్ టాక్. కానీ సూర్య ఎమోషనల్ ఇంటెన్సిటీతో ఆ గ్యాప్ కవర్ చేయగలరని ట్రేడ్ సర్కిల్ అంటున్నాయి. కంగువాతో డిజాస్టర్ చూసిన సూర్య రెట్రో మిక్స్డ్ టాక్ తో పర్వాలేదు అనిపించుకున్నాడు. కానీ సూర్యకి ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ రావాలని ఎదురు చూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. అందుకే కరుప్పు ప్రాజెక్ట్ ని చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేశాడు. కథ రూరల్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ అండ్ ఎమోషనల్ లేయర్స్ తో సాగుతోంది. డైరెక్టర్, మ్యూజిక్ టీమ్, విజువల్స్ అన్ని సూర్య స్టాండర్డ్స్ కి తగ్గట్టే ఉన్నాయి. టీజర్ ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వచ్చే దీపావళి సాంగ్ తో మ్యూజికల్ ఫీల్ కూడా ఆడియన్స్ హార్ట్ ని టచ్ చేస్తే కరుప్పు సూర్య కెరియర్ లో మరొక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. థియేటర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో వారం గ్యాప్ లో స్ట్రీమింగ్ వచ్చేసిన సినిమాలేవి థియేటర్స్ కు వెళ్లి చూడలేని వాళ్ళకి ఇప్పుడు ఓటీటీలో థ్రిల్ కలిగిస్తాయా? హారర్, యాక్షన్, థ్రిల్లర్ ఇలా అన్ని జానర్స్ మూవీస్ ని ఈ వారం ఓటీటీలో ఎలా ఎంజాయ్ చేయొచ్చు? థియేటర్స్ లో హిట్ అయిన ఓజీకి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 23 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. 10 ఏళ్ల క్రితం ముంబైలో వచ్చిన తుఫాను మళ్లీ తిరిగొస్తున్నాడు అంటూ స్ట్రీమింగ్ వివరాలు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేసింది నెట్ఫ్లిక్స్. పవన్ కళ్యాణ్ కెరియర్ లో హైయెస్ట్ వసూలు సాధించిన ఓజీని ఇప్పుడు ఇంట్లోనే చూడొచ్చు. హాలీవుడ్ ఫ్యాన్స్ కోసం బిగ్ ట్రీట్.
ఫ్రాంచైజీ లవర్స్ ఇష్టపడే ఫైనల్ డెస్టినేషన్ 6 జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కి అందుబాటులోకి వచ్చింది. థియేటర్లో చూసినంత టెన్షన్, యాక్షన్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఇంట్లోనే సులభంగా అనుభవించొచ్చు. హాలీవుడ్లో సుమారు 430 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 2400 కోట్లను వసూలు చేసింది.